ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నేడు మీరు యూట్యూబ్లో చూస్తున్న ఛానల్ పేరు ద సెన్సిబుల్ టీఎఫ్ఐ బానిస. హెచ్చరిక అనగా డిస్క్లైమర్. టీఎఫ్ఐ బాగుండాలి, అందులో ఏదో ఒక రోజు నేను ఉండాలి. థ్యాంక్ యూ. నేటి కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఒక 2.5 క్షణాల పాటు ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ యామ్ మిస్టర్ టీఎఫ్ఐ బానిస. ఏంట్రా ఏంటిది? ఏదో అప్పచెప్పినట్టు. ఐ యామ్ మిస్టర్. ఒక బిల్డప్ ఏది, ఒక ఎలివేషన్ ఏది, ఒక ఇంట్రడక్షన్ ఏదిరా? భాయో और बहनों, presenting you the most interesting and entertaining character. టీఎఫ్ఐ బానిస. ఇప్పుడు ఇంకా ఎంటర్టైన్మెంట్ షురూ. డిసెంబర్ వచ్చే లోపల ఈ ప్రైస్ హైక్ ట్రెండ్ అన్నది ఆగిపోతే బాగుండు, లేకపోతే టీఎఫ్ఐ విల్ షార్లీ బీ ఇన్ ట్రబుల్. అంటే సింపుల్ సార్, ఐఫోన్ అందరూ కొనాలనుకుంటారు, ఐఫోన్ లాంచ్కే హైప్ ఎక్కువ ఉంటుంది, కానీ మ్యాక్సిమం పీపుల్ శాంసంగ్, వివో, ఒప్పోయే యూజ్ చేస్తారు. సినిమా ప్రతి మనిషి పీస్ ఆఫ్ మైండ్కి అవసరం. ఆ అవసరాన్ని మీ బిజినెస్ కోసం లగ్జరీ చేయకండి. అలా చేస్తే ఏదో ఒక రోజు #బాయ్కాట్ బాలీవుడ్ లాగా తెలుగు ఇండస్ట్రీకి అగెన్స్ట్ కూడా ఒక ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ అంటే మేము మమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకునే బదులు కొంచెం మైండ్లో పెట్టుకుని అకౌంటబిలిటీతో మూవీస్ తీస్తే మీరు ప్రాఫిట్ కోసం టికెట్ ప్రైసెస్ అంతంత పెట్టాల్సిన అవసరమే లేదు. మీరు 100 పెట్టండి, సినిమాకి 1800, 1900, 2500 crores అన్న మేము ఇస్తాం. కట్టు బానిసలం సార్ టీఎఫ్ఐకి, మేము చూసుకుంటాం. బాహుబలి ఈజ్ యర్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే 90 వరకు బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ హిట్ వికెట్ అయినట్టు ప్రాఫిట్స్ రావాలి, ఎక్కువ బిజినెస్ చేయాలి అనే పాయింట్లో మీరు పెట్టే టికెట్ ప్రైజెస్ వల్లే ఏదో ఒక రోజు మీ ప్రాఫిట్టే దెబ్బతింటాయి. ఎలా అంటారా? చూడండి మీరే. ఫస్ట్ పాయింట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. 20 రూపాయలు పెట్టి తినే పానీపూరి బండి దగ్గరే వాడు మనకు అట్లీస్ట్ 8 పీసులు వేస్తున్నాడా, హైజీనిక్గా ఉందా లేదా అని 100 సార్లు చెక్ చేస్తాం. అలాంటిది 350 పెట్టి ఒక సినిమా చూస్తున్నప్పుడు మాకు మీరు చూపించే విజువల్స్, చెప్పే స్టోరీ ఆర్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కలిపి 350 రూపీస్కి వర్త్ ఉందా లేదా అనే పాయింట్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇదే డిసైడ్ చేసేది సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని. సో మీరు టికెట్ ప్రైజెస్ ఎంత ఎక్కువ పెడితే మీరు ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి. గుంటూరు కారం సినిమానే తీసుకోండి ఎగ్జాంపుల్గా. సినిమాలో ఫ్లాస్ చాలానే ఉన్నాయి, కానీ టికెట్ ప్రైస్ 175 నుంచి 200 రేంజ్లో ఉండడం వల్ల ఏమో నెగిటివ్ టాక్ వచ్చినా ఫ్యామిలీస్ థియేటర్కి వెళ్ళి సినిమాని చూసాయి, కలెక్షన్స్ వచ్చాయి సినిమాకి. ఇప్పుడు వస్తున్న మోర్ దెన్ ½ స్టార్ హీరో ఫిలిమ్స్కి మిక్స్డ్ టాక్ రావడానికి మెయిన్ రీజన్. పాయింట్ నెంబర్ 2, నెంబర్ ఆఫ్ రిపీట్ ఆడియన్స్. విరాట్ కోహ్లీ ఒకటే మ్యాచ్ ఆడితే కింగ్ కోహ్లీ అయిపోడు సార్. రిపిటేటివ్గా కన్సిస్టెంట్గా ఆడితేనే ఆయన కింగ్ కోహ్లీ అవుతాడు. అట్లనే సినిమా అన్నది బాగుండాలన్నా కూడా ఒకే ఆడియన్స్ సినిమాని 2-3 సార్లు చూడాలి. అంటే ఒకప్పుడు సినిమా బాగుంటే ఈజీగా 2 times 3 times అన్నా థియేటర్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయినా కూడా ఎవడు 2వ సారి చూడాలనుకోవట్లేదు, ఎందుకంటే టికెట్ ప్రైసెస్ అంతంత ఉన్నాయి. కల్ట్ డైహార్డ్ ఫ్యాన్స్ తప్ప నాకు తెలిసి ఎవరు ఒక సినిమాని 2వ సారి చూడట్లేదు. రిపీట్ ఆడియన్స్ వల్ల ఫిలిం రాంగ్ రన్లో కలెక్షన్స్ చాలా జనరేట్ అవుతాయి. బట్ ఇప్పుడు అసలు ఫస్ట్ వీకెండ్ తర్వాత ఏ సినిమాకి మంచి కలెక్షన్సే ఉండలేవు, అసలు థియేటర్లు ఖాళీగా పడుతున్నాయి ఫస్ట్ సండే తర్వాత. పాయింట్ నెంబర్ 3, ప్రిఫరింగ్ ఓటీటీస్ ఓవర్ థియేటర్స్. ఎవరికి మాత్రం సినిమా సిల్వర్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయాలనిపించదు సార్, దట్టు తెలుగు స్టేట్స్. అందరం సినిమా పిచ్చోళ్ళమే. అలాంటిది మన స్టేట్లో కూడా ఇప్పుడు చాలామంది సినిమా ఓటీటీలో వచ్చాక చూసుకుందాంలే అనే థాట్స్కి వచ్చేసారు. బికాస్ అన్నిట్లో కల్లా కాస్ట్లీయెస్ట్ ఓటీటీ నెట్ఫ్లిక్స్కే పర్ మంత్ 999 కడితే అన్ని లాంగ్వేజ్ సినిమాలు మా కన్వీనియన్స్తో ఫ్యామిలీ అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. అంత చాయిస్ ఉన్నప్పుడు ఎవడు మాత్రం సింగిల్ మూవీకి సింగిల్ టికెట్ మీద 350 స్పెండ్ చేయాలనుకుంటారు? యూత్ చూస్తారులే, టికెట్ ప్రైస్ ఎంత పెట్టినా వస్తారులే అని మీరు చేసే ఇదేదైతే ఉందో దానివల్ల మీరే మీ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ని లిమిట్ చేసుకుంటున్నారు. అండ్ థియేటర్స్ కంటే ఓటీటీస్ని ప్రిఫర్ చేసే వాళ్ళని ఎక్కువ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 4, స్టార్డమ్ అండ్ ఫ్యాన్స్. ఏ స్టార్ని అడిగినా సినిమా మేము ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలని చేస్తున్నాము, ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలని చేస్తున్నాము అంటారు. అలాంటిది ఫ్యాన్ షో టికెట్ ప్రైసెస్ ఏమో 1500, 2000, 3000 మీకు నచ్చిన ఫిగర్ పెడతారు. అదేం లాజిక్? వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు బెటర్ ఆఫర్స్ ఆర్ డీసెంట్ ప్రైస్లో ఇవ్వాలి, కానీ అంత ఎక్కువ పెట్టేసి ఫ్యాన్స్ కోసం అంటే నాకు అర్థం కావట్లేదు. మీరు ఇలా చేయడం వల్ల ఒక పాయింట్ తర్వాత ఫ్యాన్స్ కూడా రావడం మానేస్తారు.
నా స్ట్రగుల్ టైంలో చూశాను. ఈ మల్టీప్లెక్స్లో ఒక సినిమా వెళ్ళి చూడాలి అన్నప్పుడు ఈ పాప్కార్న్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ లేదా మనం నలుగురు వెళ్ళామనుకోండి, 2000 రూపీస్ మినిమం అవుతుంది. 2000 రూపీస్ అనేది చాలా ఫ్యామిలీస్కి అది 10 to 20% ఆఫ్ దేర్ శాలరీ. వాళ్ళు 10 to 20% శాలరీ పెట్టినప్పుడు దానికి వాల్యూ ఇవ్వడానికి మనం ఎంత కష్టపడ్డా తప్పలేదు. సో ఎంత టైం తీసుకున్నా తప్పలేదు. సో నాకు ఒకటే ఏంటంటే నేను కొంచెం టైం తీసుకున్నా, మీకు మంచి సినిమాలు ఇవ్వాలనే నా ప్రయత్నం. ఆ 2000 రూపీస్ ఎంత కష్టపడితే వస్తుందో తెలుసు. అది మీరు వాల్యూ ఫీల్ అయ్యి అబ్బా నవీన్ సినిమా ఈరోజు బాగా ఎంజాయ్ చేసి వెళ్ళామరా అని మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్ళాలని అనే టైం తీసుకొని క్వాలిటీ కొంచెం వచ్చేలా చూసుకుంటాను. అకార్డింగ్ టు మీ సినిమా అన్నది రోజుకి 100 నుంచి 200 ఎర్న్ చేసేవాడు కూడా అఫోర్డ్ చేయగలిగిన ఒక ఎంటర్టైన్మెంట్. అలాంటిది ఇప్పుడు స్టార్ హీరో సినిమా టికెట్ అనేది ఏదో లగ్జరీ ప్రోడక్ట్ లాగా మారుతుంది. మేబీ వెరీ సూన్ ఒక పెద్ద హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ తీసుకోవాలంటే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అయిన రోజు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలేమో. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని భయం ఉండేది. ఇప్పుడు పెద్ద హీరో సినిమా అనగానే హిట్ ఫ్లాప్ అన్న మాట పక్కకు పెట్టేస్తే టికెట్ ప్రైస్ ఎంత పెడతారా బాబు అనే భయం ఎక్కువ ఉంది. టికెట్స్ ప్రైస్ ఎంత తింటుంది, కడితే తగ్గిపోద్దిలే కట్టేసి. ఒక్క లాస్ట్ మాట సార్, మనం ఎప్పటివరకు అయితే బాలీవుడ్ వాళ్ళలాగా కలెక్షన్ బట్టి సినిమా హిట్టా ఫ్లాపా అనుకుంటామో అప్పటి వరకు ఇట్లే ఉంటాం సార్. మీలో ఎవరో ఒకరు స్టాండ్ తీసుకోవాలి సార్. స్టాండ్ తీసుకుని టికెట్ ప్రైస్ని అఫోర్డబుల్గా పెట్టండి. ఒక్కసారి పెట్టి చూడండి సార్, మీరు ఎందుకు లాస్లోకి వస్తారో మేము చూస్తాం. ఒక మంచి సినిమా తీసి అఫోర్డబుల్ టికెట్ ప్రైజెస్ పెట్టి మీరు 175కే పెట్టండి, సినిమా ఎందుకు హిట్ అవుదో మేము చూస్తాం. మీ సినిమా మీద మీకు కాన్ఫిడెన్స్ లేక మీరు అంత ప్రైజెస్ పెడుతురేమో అనే డౌట్ చాలామందికి వస్తుంది ఈ మధ్యకాలంలో. అండ్ మీరు అంతంత ప్రైజెస్ పెట్టడం వల్ల కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కూడా బయటకు వస్తలేవు. అంటే ఒక పెద్ద సినిమా ఒక 2 వీక్స్లో రిలీజ్ ఉంటే దాని ముందు ఒక మంచి చిన్న సినిమా వచ్చినా అరే పైసలు దాచిపెట్టుకుందాం రా పెద్ద సినిమాకి పోవాలి అనే పాయింట్లో చాలామంది ఆగిపోతున్నారు. దీనివల్ల మీరు ఇండస్ట్రీని డిస్ట్రాయ్ చేస్తున్నారు. మీరు బాగుండాలనే పాయింట్లో ఇండస్ట్రీని నాశనం చేయడం ఈజ్ నాట్ ఫేర్. సో ప్లీజ్ ఎవరో ఒకరు దీని మీద కొంచెం స్టాండ్ తీసుకుని టీఎఫ్ఐ బెటర్మెంట్ కోసం టికెట్ ప్రైజెస్ అనేవి బెటర్ చేస్తారని ఐ రియలీ ఎక్స్పెక్ట్. అండ్ ఫస్ట్లో చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, 2025 ఎండ్ లోపల ఈ టికెట్ ప్రైస్ హైక్ కాన్సెప్ట్ అనేది ఎండ్ అయిపోతే బాగుండు. సైనింగ్ ఆఫ్ అ టీఎఫ్ఐ బానిస, అ సెన్సిబుల్ వన్. ఇక్కడితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇలాంటి మరికొన్ని కార్యక్రమాల కోసం మీకు కింద ఎర్రగా కనిపిస్తున్న బటన్ని దబాయించి దాని పక్కన ఉన్న గంటను కూడా కొట్టవలసిందిగా మా మనవి. థ్యాంక్ యూ.